వెల్కమ్ బ్యాక్. ఓ ఎలుకబండి ఊళ్ళోకి చొరబడి నానా హంగామా చేసింది. గంటల తరబడి జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఎదురుపడ్డ పలువురిని గాయపరిచింది. చివరకు గ్రామస్తుల దాడిలో చనిపోయింది ఆ ఎలుకబండి. అసోంలోని గోల్ఘాట్లో ఓ ఎలుగుబంటి బీభత్సం చేసింది. దారి తప్పి ఊళ్ళోకి వచ్చిన భల్లూకం ఊరంతా కలియతిరుగుతూ జనాన్ని పరుగులు పెట్టించింది. ఎదురుపడ్డ పలువురిని గాయపరిచింది. ఎలుగును పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కుదరకపోవడంతో ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంతా కలిసి దాన్ని బంధించేందుకు యత్నించారు. ఎలుగుబంటి ఎంతకీ లొంగలేదు. జనంపై తిరగబడింది. బోన్లోకి వచ్చేందుకు ససేమిరా అంది. దీంతో స్థానికులు మూకుమ్మడిగా ఎలుగుబంటిపై దాడి చేసి చంపేశారు. దాన్ని పోస్టుమార్టం కోసం వెటర్నరీ హాస్పిటల్ కు తరలించారు అటవీ శాఖ సిబ్బంది. అటు ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అడవి జంతువులు తరచూ ఊళ్ళోకి చొరబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు గోల్ఘాట్ వాసులు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు అటవీ శాఖకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో వైట్ కాలర్ చీటర్స్ రెచ్చిపోతున్నారు. జనం ఆశనే పెట్టుబడిగా చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి ప్రజల నుంచి 100 కోట్ల డిపాజిట్లు సేకరించిన తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. 5 ఏళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేసి చిట్ ఫండ్ కంపెనీలు వేలాది మందిని నట్టేట ఉంచాయి. ఏళ్ల తరబడి కాళ్లు అరిగేలా తిరుగుతున్నా న్యాయం దిక్కుతోచని స్థితిలో పడ్డారు బాధితులు. బెజవాడలో వరుసగా దివాళా తీస్తున్న చిట్ ఫండ్ కంపెనీలపైన ఓ స్పెషల్ రిపోర్ట్. సాయిలత చిట్స్, ఉమా ఫైనాన్స్, అనుపమ చిట్ ఫండ్స్, వసుధ కోఆపరేటివ్ సొసైటీ, శ్రీ అభయ గోల్డ్. పేరేదైనా ఇవన్నీ పేదల సామాన్య ప్రజల పాలిట చీట్ ఫండ్స్. కష్టపడి కాయకష్టం చేసి రూపాయి దాచుకున్న సొమ్మును కాసుల రాబందుల్లా కొల్లగొట్టుకుపోయారు. అధిక వడ్డీలు ఎరగా వేసి ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారు. చెమటోడ్చి కూడబెట్టిన సొమ్మంతా కాజేశారు. 5 ఏళ్ల కాలంలో దాదాపు 500 నుంచి 1000 కోట్ల వరకు దోచుకున్నారంటే ఎన్ని కుటుంబాలను ఆర్పేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 2009లో సాయిలత చిట్ ఫండ్ కంపెనీ మూతపడింది. 3000 మంది నుంచి 40 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి జనం నెత్తిన శటగోపం పెట్టింది. బోర్డు తిప్పేసిన సాయిలత సంస్థ యజమాని కోన వెంకట సత్యనారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. సంస్థ ఆస్తులు అటాచ్మెంట్ జీవో సంవత్సరం క్రితం విడుదల చేసినా ఇప్పటి వరకు బాధితులకు ₹1 కూడా అందలేదు. ఉమా చిట్ ఫండ్ కంపెనీ 2010లో బోర్డు తిప్పేసింది. కోట్ల రూపాయలు సేకరించి జనాన్ని నట్టేట ముంచింది. సంస్థ యజమానులు మాత్రం బయట దర్జాగా తిరిగేస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు మాత్రం కాళ్లు అరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. కానీ ₹1 కూడా అందలేదు. సంస్థ ఆస్తులు అమ్మకుండా యాజమాన్యాలు కొందరు నేతలను అడ్డు పెట్టుకుని కథలు నడిపిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుపమ చిట్ ఫండ్ కంపెనీ అయితే 100 కోట్లకు పైగా ప్రజలు ముంచింది. ఇప్పటి వరకు బాధితులు పట్టించుకున్న నాదుడే లేడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు బాధితులు. వసుధ కోఆపరేటివ్ సొసైటీ 5 కోట్లకు పైగా జనాన్ని నట్టేట ముంచేసి యజమానులు బయట దర్జాగా తిరుగుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సొమ్ము పోవడంతో ఏం చేయాలో తెలియక బాధితులు ఆర్థిక సమస్యలతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గతంలో బోర్డులు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీల కాసుల కోత ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ అభయ గోల్డ్ వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. దాదాపు 62,000 మంది నుంచి 500 నుంచి 100 కోట్లు సేకరించి చివరకు చేతులెత్తేసింది. సంస్థను నమ్ముకొని పెట్టుబడి పెట్టిన ఎన్నో కుటుంబాల్లో చీకటి నింపింది. విజయవాడలో 100 కోట్లు జనం సొమ్మును దోచుకుని
చిట్ ఫండ్ కంపెనీలు బోర్డు తిప్పేసి పేద సామాన్య ప్రజలను నట్టేట ముంచుతున్నాయి. కేసులు పెట్టడం, కోర్టులో నిందితులుండడం, బాధితులు ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగడం ఇక్కడ షరా మామూలుగానే మారింది. కానీ ఇప్పటి వరకు ఏ బాధితుడికి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ అనాథరైజ్డ్ చిట్ ఫండ్ కంపెనీల మీద ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి చిన్న మధ్యతరగతి ఇన్వెస్టర్లని వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. 5 లక్షలకి 2 లక్షలు చెక్ ఇచ్చారు, అది బౌన్స్ అయింది. దాని ద్వారా విజయవాడ వచ్చి 30 రోజులు అవుతుంది. ఈ అభయ్ గోల్డ్ సంస్థను నమ్మి మేము దీంట్లో చాలామంది 50,000 మంది పైన ఏజెంట్లు జాయిన్ అయ్యాం. అయినా కూడా కంపెనీ ఇలా చిట్ ఫండ్ కంపెనీ అని, ఆ కంపెనీ అని ఇలా విజయవాడలో చాలా ఎక్కువగా జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం విజయవాడ నగరంలో వరుసగా జరుగుతున్న చిట్ ఫండ్ మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్తున్నారు. పేద సామాన్య ప్రజల అమాయకత్వాన్ని సాకుగా చేసుకుని వారిని ఆశల పల్లకి ఎక్కించి బోర్డు తిప్పేస్తున్న చిట్ ఫండ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నప్పుడు పోలీసులు ముందుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా దివాలా తీసిన చిట్ ఫండ్ కంపెనీల ఆస్తులను జప్తు చేసి తమ డిపాజిట్లు తిరిగిచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు.